వైష్ణవి దా. అందరికీ నమస్కారం. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట రచన సదాశివ బ్రహ్మం, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం సుశీలమ్మ, లవకుశ సినిమా నుంచి సవనాస్వం విధి. సవనాస్వం విధి వీరమాతయగు కౌసల్యాసుతుండైన ఆ భువనాధీసుడు ధర్మమూర్తి రఘురాముండ స్వమేధంబు సంస్థవనీయంబుగసేయ రక్షకుడుగా శత్రుఘ్నుడే తెంచే వీరవరుల్ గల్గిన పట్టుడే హయము లేదా భక్తికేల్ మోడ్పుడి ధన్యవాదాలు. చాలా బాగా పాడేవమ్మా, ఎక్స్ట్రాడినరీ. అసలు మాకు ఆ ఇతిహాసాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి నిజంగా కూడా చెప్పాలంటే. చాలా బాగుంది నిజంగా, రియల్ ఇట్ ఈస్ వండర్ఫుల్. సవనాశ్వం, సవనం అంటే ఏంటి తెలుసు కదా, యాగం, యజ్ఞం. సవనాశ్వం విధి, ఇది ఆ యజ్ఞం కోసం ఉంచినటువంటి గుర్రం. వీరమాతయకు కౌసల్యాసుతుండైన ఆ భువనాధీశుడు ధర్మమూర్తి. ఇది రాముడు గురించిన విశేషణాలు. కౌసల్యాసుతుడు, భువనాధీశుడు, చక్రవర్తి. ధర్మమూర్తి అనగానే ఒక చిన్న నవ్వు నవ్వుతారు. లవుడో కుషుడో పాడుతున్నాడు, ధర్మమూర్తి అనగానే అంటే భార్యను తీసుకెళ్ళి వదిలేసినటువంటి వాడు అడవిలో ధర్మమూర్తి ఎలా అవుతాడు అని వాళ్ళకన్నమాట. వాళ్ళు రామాయణ గానం చేస్తున్న వాళ్ళు కాబట్టి. ధర్మమూర్తి రఘురాముండు అశ్వమేధంబు సంస్థవనీయంబుగా చేయ, అదే లక్షణంగా సలక్షణంగా చేయడానికి రక్షకుడుగా ఎవరు, శత్రుఘ్నుడిని ఇచ్చి పంపించాడనమాట గుర్రాన్ని. పట్టుడి హయము, హయము అంటే గుర్రం, ఎవరన్నా పట్టుకోండి మీకు ఉంటే. లేదా భక్తి కేల్ మోల్పుడి, కేల్ అంటే చేతులు, కేల్ మోడ్పుడి, మోడ్చడం అంటే ఇలా చేతులు దండం పెట్టి మీరు వెళ్ళిపోండి, లేదా ధైర్యం అంటే పట్టుకోండి అశ్వాన్ని అని అనమాట. అది సందర్భం, లవకుశలో వచ్చినటువంటి సందర్భం. ఘంటసాల మాస్టర్ కంపోజిషన్, సుశీలమ్మ పాడారు. ఏ రాగంలో ఉంది ఇది? కరహర ప్రియ. ఎంత మంచి పట్టున్నటువంటి రాగం అది. నువ్వు పాడుతున్నప్పుడు ఆ పట్టు కనిపించింది అందులో. చాలా సంతోషం.